ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో కర్ణుడితో ఇలా అన్నాడు, నాయనా మీ ఇద్దరు ఎలా ఆలోచించారో నేను ఎగ్జాక్ట్లీ అలానే ఆలోచించాను. కానీ మనం విదురుడి ముందు బయటపడకూడదు. తను పాండవ పక్షపాతి, మనం ఊహించలేనంత తెలివైన వాడు. అందుకే మన ఎక్స్ప్రెషన్స్ తో గాని మన శరీర కదలికలతో గాని అతడికి ఏ మాత్రం డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే పాండవుల పట్ల ప్రేమ ఒలికిస్తూ వారికి మేలు కోరుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉంటాను. కర్ణ, దుర్యోధన మీ ఇద్దరు బాగా ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మేలు జరుగుతుందనే విషయం నాకు చెప్పండి అని అన్నాడు. దుర్యోధనుడు పాండవుల్లో భేదాలు కలిగించడానికి, పాండవులకి ద్రుపదులకి గొడవ పెట్టడానికి, ద్రౌపదికి పాండవులకి మధ్యలో గొడవలు జరగడానికి కావాల్సిన అన్ని ఐడియాస్ ముందు పెట్టాడు. చివరికి ఇలా అన్నాడు, తండ్రి మనందరితో పోలిస్తే కర్ణుడు మంచోడు అని పాండవులు అనుకుంటారు. సో కర్ణుడిని వాళ్ళ దగ్గరకు పంపిద్దాం. కర్ణుడు మారిపోయినట్టు ఒక స్క్రిప్ట్ రెడీ చేద్దాం. అక్కడికి వెళ్లి కర్ణుడు వాళ్ళని ప్రేమగా హస్తినాపురానికి ఇన్వైట్ చేసేలాగా చేద్దాం. అప్పుడు వాళ్ళు కర్ణుడు మారిపోయాడనే సంతోషంలో హస్తినాపురానికి వచ్చినప్పుడు వాళ్ళని చంపుదాం. ఇదే నా వ్యూహం. కర్ణ నువ్వు ఏమంటావు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, దుర్యోధన నీ ఆలోచన సరైనది కాదని నా అభిప్రాయం. పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు పూర్తిగా బలవంతులు కారు, రెక్కలు రాని పక్షిల్లా ఉండేవాళ్ళు. వాళ్ళ సైడ్ తీసుకొని గట్టిగా నిలబడటానికి కూడా అప్పుడు వాళ్ళకి ఎవరూ లేరు. అలాంటి టైంలో కూడా నువ్వు వాళ్ళని చంపడానికి వేసిన ప్లాన్లు ఏవి సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు పాండవులు పూర్తిగా బలవంతులయ్యారు. వాళ్ళకి ద్రుపదుడు అండ ఉంది, కృష్ణుడి అండ కూడా ఉంది, అనేక మంది రాజులు కూడా వాళ్ళ సైడ్ ఉన్నారు. వాళ్ళు రోజు రోజుకి బలవంతులు అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏ గొడవలు పెట్టలేము, చాలా కష్టం. అంతేకాదు 5 అన్నదమ్ములు ఒకే భార్యతో కాపురం చేస్తున్నా కూడా ఐకమత్యంతో ఉన్నారంటే వారి మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి ఆలోచించు. అటువంటి వారి మధ్య నువ్వు గొడవలు పెట్టలేవు. అలాగే ద్రౌపదికి వాళ్ళకి గొడవలు పెట్టడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఫుడ్ కోసం కూడా భిక్షడికి తీసుకొచ్చే టైంలో కూడా ఆమె వాళ్ళతోనే ఉంది. అటువంటిది ఇప్పుడు ఐశ్వర్యంతో ఉన్నప్పుడు, సిరి సంపదలతో ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పట్టడానికి అసలు రీజనే ఉంటుంది. అంతేకాదు ఏ స్త్రీ అయినా తనకి చాలా మంది భర్తలుంటే బాగుండు అని కోరుకుంటారు. కానీ ఆ కోరిక ఎవరికి తీరదు. ఆ కోరిక తీరి ఆనందిస్తున్న ద్రౌపదికి భర్తలతో భేదం కలిగించడం అసాధ్యం. మరో పక్క ద్రుపదుడు ధర్మాత్ముడు, అతడి పక్కన ఉండే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. సో మనం డబ్బు ఇచ్చి కూడా వాళ్ళని కొనలేము. సో ఈ ఏ కుట్రలతో కూడా మనం పాండవుల మీద గెలవలేము. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వెంటనే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్లి దాడి చేయటం. ఎందుకంటే పాండవులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు సైన్యం మీద అంత ఫోకస్ చేయట్లేదు. అలాగే ద్రుపదుడి దగ్గర ఉన్న సైన్యం కంటే మన దగ్గరే సైన్యం ఎక్కువ ఉంది. వాళ్ళు సైన్యం మీద ఫోకస్ చేసి పెంచుకునే లోపలే మనం వాళ్ళ మీద దాడి చేయాలి. శత్రువులతో యుద్ధం చేయటం క్షత్రియుల ధర్మమే అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి కర్ణుడి ఆలోచన బాగా నచ్చింది. కర్ణ నువ్వు మేధావివి, అస్త్ర శస్త్రాలు నేర్చుకున్నవాడు ఎలా ఆలోచిస్తాడో అలానే ఆలోచించావు. ఈ ఆలోచన అమలు చేయటానికి రేపే భీష్ముడు, ద్రోణుడు, విదురుడితో డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్దామని అన్నాడు.